మనసు నిర్మలం కావాలి. గురువు గారు చెప్పారు అలాగే బ్రతుకుతా అంతే అనుకున్నవాడెవరో వాడు మాత్రమే నిషిద్ధ కర్మని భంజించగలడు, ఇంద్రియములను నిగ్రహించగలడు. సముద్రం శక్తి లేక చెలియలికట్ట దాటి ఊరి మీద పట్టలేదు. సముద్రం తలుచుకుంటే నేను ఊరి మీదకి వెళ్ళాలి అనుకుంటే ఉత్తర క్షణం ఓళ్ళని జలప్రలయంలో కప్పేయగలదు. కానీ ఒడ్డు వరకు మాత్రం కెరటాలు వచ్చి ఆడుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చెలియలి కట్ట, నేను ఇది దాటను అని సముద్రం నియమం పెట్టుకుంది. ధర్మీచ అర్ధీచ కామీచ నాతి చరామి, చెలియలి కట్ట. అందుకే స్నాతకం ముందు చేస్తారు. గురువు దగ్గర ప్రమాణం చేస్తున్నావు, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుంటున్నావు, గురువాక్యములను ప్రమాణం చేసుకుంటున్నావు, అలాగే బ్రతుకుతాను అంటున్నావు. మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క 2 నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు, ఆదుకుని గట్టెక్కించేస్తాడు. దక్షిణామూర్తి దక్షిణామూర్తే గొప్పది. ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు, ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. అంతటి పరబ్రహ్మం మీకేమి ఇవ్వలేదండి. ఇంకా లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు. కరతలామలకము, చేతిలో ఉసిరికై. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది. రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు. ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం.